హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ షార్ట్ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనకి 23వ తారీఖు నాడు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనం తెలుసుకోవాల్సిన మినిమం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్నటితో స్టార్ట్ అయింది. అంటే 23 జూన్ నుంచి జూలై 18వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జూలై 18. సో ఆన్లైన్ పేమెంట్, సో అప్లికేషన్ పూర్తయిన తర్వాత పేమెంట్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూలై 19. తర్వాత మన దాంట్లో ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేయడానికి కూడా ఆన్లైన్లో విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. కరెక్షన్కి సంబంధించి అది మనకు జూలై 23 నుంచి జూలై 24 వరకు, అంటే 2 రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా టైర్ 1 ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్. ఇది సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు నిర్వహించబోతున్నారు. దీని తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్, ఇది కూడా కంప్యూటర్ బేస్డ్. ఇది మార్చ్ మరియు ఫిబ్రవరి నెలల్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2026 అనేది ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మార్చ్ అండ్ ఫిబ్రవరి 2025 అని ఇచ్చారు. సో ఇది రాంగ్. సో ఇక్కడ 2026. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్లికేషన్ కావచ్చు, ఫీ పేమెంట్ సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించి అయినా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మనం ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం అయితే డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో అది 24 అవర్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఎక్కువ మంది, సో ఇక్కడ ఒక హైలైట్ చేసి ఇచ్చారు. అప్లై గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. సో ఇక్కడ పే స్కేల్ చూస్తే ఫ్రెండ్స్, మనకు ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ జేఎస్ఏకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 పే స్కేల్, అంటే 19,900 నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బేసిక్కి అదనంగా అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో 19,900. సో అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తం 3 రకాల పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో వివిధ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, శాఖల్లో కావచ్చు, సో రాజ్యాంగబద్ధ సంస్థల్లో కావచ్చు, చట్టబద్ధమైన సంస్థల్లో సెక్రటేరియట్స్లో పనిచేయడానికి ఈ 3 రకాల పోస్టులకు గ్రూప్ సి పోస్టులు అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎల్డీసీ అండ్ జేఎస్ఏకి మనకు 19,900 కాగా, డాటా డిఈఓకి లెవెల్ 4 ఇది 25,500 స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ లెవెల్ 5 వచ్చేసి మనకు 29,900 అయితే ఉంటుంది. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి. తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. సో దీంట్లో లెవెల్ 4 పే స్కేల్ ఉంటుంది, 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా పే స్కేల్కి సంబంధించిన మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో మరి వేకెన్సీస్ 10,000 5,000 అట్లున్నాయి, అసలు ఏంటనేది చూస్తే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ ఈసారి కేవలం 3,131 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి చేంజ్ కూడా అవ్వచ్చు సందర్భాన్ని బట్టి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మనకి వెబ్సైట్లోని క్యాండిడేట్ కార్నర్స్లోని మనకు ఏ వేకెన్సీస్ ఆర్. సో ఇది టెంటేటివ్ వేకెన్సీస్, తగ్గొచ్చు పెరగొచ్చు, బట్ తగ్గే అవకాశం ఉండదు. ఏదైనా పెరిగితే పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు మన వెబ్సైట్లో మనకు జోన్ వైజ్, స్టేట్ వైజ్ వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఈ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వారు కూడా అప్లై చేయొచ్చు. సో వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఏ కేటగిరీ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అనేది పూర్తిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు, సో ఇక్కడ డి, హెచ్హెచ్, ఎస్, ఎస్టీ, ఆర్డబ్ల్యూ, సో వీటి మీనింగ్ ఏంటి అనే అంశాలను కూడా చాలా క్రింద ఈ అబ్రివేషన్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్ అంటే సిట్టింగ్, ఎస్టీ అంటే స్టాండింగ్, డబ్ల్యూ వాకింగ్, బి అండ్ బెండింగ్, ఈ విధంగా. సో మనకి ఏజ్ లిమిట్ చూస్తే ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఏజ్ లిమిట్ అనేది చాలా చాలా కీలకమైనది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మనకు జనవరి 1, 2026 నాటికి ఇంత ఏజ్ ఉండాలి. సో మనకు చూసే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1999 జనవరి 2 కంటే ముందు మనము పుట్టి ఉండరాదు. తర్వాత జనవరి 1, 2008 తర్వాత కూడా పుట్టి ఉండరాదు. సో ఈ 2 డేట్ల మధ్యన ఉండాలి. సో 18 to 27 ఇయర్స్, అంటే ఓపెన్ కేటగిరీలో మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అయితే ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మరి
ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందా లేదా అనేది చూస్తే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, అంటే ఆ 27కి అదనంగా 5 ఇయర్స్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 27 + 5 32 ఇయర్స్ అవుతుంది. సో 27 + 5 32 ఇయర్స్ ఉంటుంది. సో ఓబీసీస్కి అయితే మనకు వచ్చేసి 30 ఇయర్స్, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడి 10 ఇయర్స్ అదనంగా అంటే 37 ఇయర్స్, ఓబీసీలో పీడబ్ల్యూడి వారికి మనకు 40 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు మనకు వచ్చేసి 45 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఈఎస్ఎం +3 అంటే 30 ఇయర్స్ వరకు. సో డిఫెన్స్ పర్సన్ డిజేబుల్డ్ ఆపరేషన్ డ్యూరింగ్ సో ఈ ఫారెన్ కంట్రీలో పనిచేసినప్పుడు వాళ్ళకి అదనంగా 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం ఏంటనేది చూసి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు వర్తిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకు విడో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డైవర్స్ అండ్ విడో పర్సన్స్కి ఇక్కడ మనకైతే అవకాశం ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రతి నోటిఫికేషన్లో కూడా. సో మనం ఇక్కడ చూస్తే విడో, డైవర్స్ ఆర్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, అంటే సో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మహిళలకు సో 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లోనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటే వారు మరొక 5 సంవత్సరాల అదనంగా సో 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఉమెన్స్కి ఇది ఒక మంచి అవకాశం, ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ సో ఇంట్రెస్ట్ ఉన్నవారు దీన్ని ఇచ్చేయచ్చు. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఈసారి మనము అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో సిలబస్ ఏంటి అనే అంశాలను కూడా మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా ఇంకా నెక్స్ట్ పూర్తి వీడియోని అయితే చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సిలబస్ అండ్ మనకు దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. సో అప్లికేషన్ ఫీజు చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సో అందరికీ 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. బట్ ఉమెన్ క్యాండిడేట్ అందరికీ, సో మహిళలందరికీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ ఫీజు ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో మిగతా అందరికైతే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇవన్నీ చూస్తాం. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఎక్కువ మంది రాస్తారు కాబట్టి ప్రతి స్టేట్లో 5-6 సిటీస్లలో ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది టైర్ 1, టైర్ 2, సో 2 దశల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 దశల్లో కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దీనికి సంబంధించి అసలు టైర్ 1లో ఏ విధంగా ఉంటుంది, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉందనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైర్ 1లో మొత్తము 4 పార్ట్స్గా మనకు ఇవ్వడం జరుగుతుంది సిలబస్. సో ఫస్ట్ పార్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత సో 25 క్వశ్చన్లు 50 మార్కులు, అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ ఇది కూడా 25 క్వశ్చన్లు 50 మార్కులు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే స్క్రైబ్ సహాయంతో రాస్తారో వారికి మనకు 80 మినిట్స్ అదనంగా ఇస్తారు. ఈ విధంగా మనకు టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ విధంగా చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒకటి గమనించాలి. సో ఇక్కడ మనకు టీజీపీఎస్సీలో ఉన్నట్టుగా ఓన్లీ నెగిటివ్ మార్క్స్ లేకుండా అనేది సాధ్యం కాదు. ఇక్కడ టైర్ 1లో ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి రాంగ్ మార్క్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇస్తారు. అదెంత అంటే 0.05 మార్క్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు టైర్ 1లో ఎగ్జామ్ రాసిన తర్వాత నెగిటివ్ మార్క్ని అన్నింటిని బేస్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చి మనం దీంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళము టైర్ 2 ఎగ్జామినేషన్కి అపేర్ అవుతాము. సో ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా దీనికి సంబంధించి చూద్దాం మనము. సెషన్ 1 అండ్ సెషన్ 2. సో ఓవరాల్గా టైర్ 2ని 2 సెషన్స్గా డివైడ్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ సెషన్లో వచ్చేసి మనకు మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెషన్లో 3 సెక్షన్స్. సో అవేంటనేది చూస్తే మనకు ఫస్ట్ సెషన్లో సెక్షన్ 1 వచ్చేసి ఏబి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సో 30 మార్కులు, మొత్తం 60 మార్కులు ఇస్తారు సెక్షన్ 1 నుంచి. తర్వాత సెక్షన్ 2లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇవి 40 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 20 జనరల్ అవేర్నెస్, మొత్తం 60 మార్కులు. తర్వాత సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓవరాల్ జస్ట్ మనకు వచ్చేసి మనకు 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15 క్వశ్చన్స్కి 3 మార్కులు చెప్పిన మొత్తం 45 మార్కులు. సో అదేవిధంగా మనకు దీంట్లో
ఈ సెక్షన్ 3 కంప్యూటర్ టెస్ట్‌లో దీంట్లో 15 మార్క్స్ ఉన్నాయి కదా! తర్వాత మనకు సెషన్ 1 అయిపోయింది. సెషన్ 2లో సెక్షన్ 4 ఉంటుంది. ఈ సెక్షన్ 4లో మనకొచ్చేసి పార్ట్ 1 స్కిల్ టెస్ట్. సో, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్. సో, దానికి సంబంధించి 15 నిమిషాలు అనేది మనకు టైం కేటాయిస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఆఫ్ టైపింగ్. సో, దీంట్లో పార్ట్ బి దీన్ని కూడా మనకి ఇక్కడ 15 మినిట్స్ కేటాయిస్తారు. ఆ తర్వాత పార్ట్ సిలో టైపింగ్ ఎల్‌డిసి, జేఎస్ఏలకు వీరికి 10 నిమిషాలు అనేది కేటాయించడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా మనకు సెషన్ 2లో మనకొచ్చేసి మొత్తం టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, ఫ్రెండ్స్ మరి ఈ విధంగా చూస్తే మనకు టైర్ 2లో ఉన్న సిలబస్ ఆల్రెడీ అక్కడ ఇచ్చిందే ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ తర్వాత మనము ఇక్కడ సిలబస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ అనేది టైర్ 1, టైర్ 2 పూర్తిగా ఇచ్చారు. సో, ఇక్కడ మనకు టైర్ 1లో చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదా! దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఈ సిలబస్ ఉంది ఇది మొత్తం. ఇక్కడ స్పాటింగ్ ద ఎర్రర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సినోనిమ్ అదేవిధంగా యాంటోనిమ్స్, స్పెల్లింగ్, డిటెక్టింగ్ మిస్‌స్పెల్డ్ వర్డ్స్, ఐడియం ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో, ఈ విధంగా యాక్టివైజ్, ప్యాసివైజ్, కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్, ఇండైరెక్ట్ నరేషన్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్. సో, ఈ విధంగా క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఈ విధంగా ఇంగ్లీష్ నుంచి ఇస్తారు. సో, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి వర్బల్ అండ్ నాన్ వర్బల్ 2 ఉంటాయి. సో, దీంట్లో మనకు అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ అనాలజీ, ట్రెండ్, ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్. సో, కొంచెం సిలబస్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంది మనకు. సో, మనకి ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి ఉంటుందో దానికి అదనంగా ఇంకా కొన్ని చిన్న టాపిక్స్ అయితే అదనంగా ఉన్నాయి. సో, వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్స్, ప్యాటర్న్ ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్, సెమాంటిక్ సిరీస్. సో, ఈ విధంగా అయితే మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్, థింకింగ్, నంబర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ అనేది ఉంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డికోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్. సో, దీంట్లోకి సంబంధించి ఇంకేమైనా సబ్ టాపిక్స్ ఉన్నా మనము సో, ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఆ తర్వాత మనము క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది చాలా కీలకమైనది. సో, ఇక్కడ నంబర్ సిస్టమ్ ఉంది. నంబర్ సిస్టంలో కూడా హోల్ నంబరు, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ద నంబర్స్. తర్వాత ఫండమెంటల్ ఆర్థమెటికల్ ఆపరేటర్స్. దీంట్లో పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, స్క్వేర్ రూటు, యావరేజ్, ఇంట్రెస్ట్. సో, దీంట్లో ఈ వడ్డీలకు సంబంధించి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్చర్ అలిగేషన్, టైమ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. సో, ఈ విధంగా తర్వాత ఆల్జిబ్రాలో బేసిక్ ఆల్జిబ్రాకి సంబంధించి మనకు ఎలిమెంటరీ సడ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్, గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి చాలా సింపుల్ అంశాలు ఇచ్చారు. తర్వాత జామెట్రీలో మనకు వచ్చేసి ఎలిమెంటరీ జామెట్రిక్ ఫిగర్స్, ఫ్యాక్ట్స్, ట్రయాంగిల్స్, వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్స్ అంటే సో, దీని యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. సో, మనకు ఈ విధంగా జామెట్రీ, ఆ తర్వాత మెన్సురేషన్లో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, రెగ్యులర్ పాలిగాన్, సర్కిల్, రైట్ ప్రిజం, రైట్ సర్క్యులర్ కోన్. సో, ఈ విధంగా మనకు పిరమిడ్స్, స్క్వేర్ బేస్ ఈ విధంగా. ట్రిగ్నామెట్రీలో మనకు వచ్చేసి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇలా సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఆ టాపిక్కి మనం మరీ లోతుకెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని పోతే సరిపోతుంది. స్టాండర్డ్ ఇండికేటర్స్ లైక్ sin 2θ ప్లస్ cos 2θ = 1 ఎక్సెట్రా అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. తర్వాత స్టాటిస్టికల్ చార్ట్స్, బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, సో గ్రాఫ్స్, హిస్టోగ్రామ్. అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ అవేర్నెస్లో కూడా మనకు సొసైటీకి సంబంధించి ఎన్విరాన్మెంట్, సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో సొసైటీలో ఏం జరుగుతున్న అంశాల మీద మనకు సో దీంట్లో ఏంటంటే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సెన్స్. ఇక్కడ ఎకానమీ అనేది ఇవ్వలేదు, ఎకనామిక్ సెన్స్ అనేది ఇచ్చారు. జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్. సో, ఈ విధంగా మనకైతే టైర్ 1 సిలబస్. టైర్ 2 సిలబస్లో కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇవే వస్తాయి. మ్యాథమెటికల్ అబిలిటీస్, సో ఆ తర్వాత వచ్చేసి ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మళ్ళీ అదే సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. సో, ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్లో ఈ సిలబస్లో ఇచ్చిన అన్ని అంశాలు కంప్యూటర్ బేసిక్స్ కావచ్చు, సాఫ్ట్వేరు, ఇంటర్నెట్, ఈమెయిల్, బేసిక్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా క్లియర్గా
చదువుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా మనకు తర్వాత ఇప్పుడు అంత అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఇవన్నీ చూసి చదివి మనం టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మరి ఆ టైర్ 1 దీంట్లో మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూస్తే సో అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ వారికి 30% మార్క్స్ రావాలి. ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 25%, మిగతా అదర్స్ అంటే ఎస్సీ ఎస్టీ పీహెచ్ ఈ విధంగా అందరికీ అయితే మనకు వచ్చేసి 20% మార్క్స్ వస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ కట్ ఆఫ్ని క్రాస్ చేసిన వారు అయితే టైర్ 2 ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత సాధిస్తారు. సో టైర్ 2 ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా. తర్వాత మనకు వచ్చే మార్క్స్ వాటిని బేస్ చేసుకొని మనకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో టై అయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మరొకసారి చివరికి ఇక్కడ ఒకసారి చెప్తున్నాను. సో అప్లికేషన్ డేట్ అనేది చాలా కీలకం. నిన్నటి నుంచి అనగా జూన్ 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. జూలై 18వ తారీఖు వరకు అప్లికేషన్ అయితే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి? జూలై 18. మరి మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది 19వ తారీఖు వరకు చేసుకోవచ్చు. సో కరెక్షన్కి సంబంధించిన విండో అనేది మనకు 23 అండ్ 24వ తారీఖు ఓపెన్ అవుతుంది. సో 18 నాడు అప్లికేషన్ క్లోజ్ అయినాక తర్వాత 5 డేస్కి అంటే జూలై 23 నుంచి 24 వరకు 2 రోజులు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. తర్వాత టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇచ్చారు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు. ఆ తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి అండ్ మార్చ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.